నీ ప్రార్థన వలన నీ జీవితము మలచబడకపోతే అది నిష్ప్రయోజనం. నీ ప్రార్థన నీ జీవితాన్ని మార్చేట్టుగా ఉండాలి. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నావంటే నీ జీవితంలో కూడా ఆత్మీయంగా మార్పు వస్తూ ఉండాలి. అదే నిజమైనటువంటి ప్రార్థన. లేకపోతే ఏం ప్రయోజనం? ఆ పరిసయ్యుడు కూడా ప్రార్థన చేశాడు. దాని గురించి ఇంకా డీప్గా మనం చెప్పక్కర్లా. తనలో ఉన్న పాయింట్స్ నేను చూసుకుంటున్నాడు. ఏమని? నేను 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, నా ఆస్తిలో అంతా 10వ భాగము ఇస్తూ ఉన్నా. కాబట్టి చాలాసార్లు మనం మోసపోయేది ఏంటంటే, మనలో ఏవి ఉన్నాయో అవి మట్టుకే చూసుకుంటాం, మంచి విషయాలు. లేని వాటి గురించి పట్టించుకోము. అయితే ఇక్కడ సుంకరి తనలో ఏం లేదో దాన్ని పట్టించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రభువా, నన్ను కరుణించుము, నన్ను మార్చండి ప్రభువా. కాబట్టి మన జీవితాలు ప్రతి వారము ప్రతిరోజు నూతన పరచబడాలి.